హాయ్ ఫ్రెండ్స్, మీకోసం చాలా టెరిఫైయింగ్ బోడిపంగ పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేసానండి. సో మీ అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. మీ ప్రతి ఒక్క లైక్ మన ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేస్తుంది. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా తప్పకుండా వ్యూవర్షిప్ని, సబ్స్క్రిప్షన్స్ని, వాచ్ టైంని కూడా పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా బోడిపంగ పార్ట్ 2లోకి అయితే వెళ్ళిపోదామండి. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మంచినీళ్ళు ఇవ్వాలి అన్న తాపత్రయంతో లేచిన నా పక్కన ఉన్నది ఏమిటి? ఎందుకు వాళ్ళు అలాగా బిగుసుకుపోయారు? అక్కడ ఏం జరిగి ఉండవచ్చు అనే అనేక ప్రశ్నలతో వదిలేశాను కదా. ఇప్పుడు వాటన్నింటికి వెన్ను జలధరించే సమాధానాలతో ఈ ఎపిసోడ్ మీ ముందుకైతే వచ్చేసిందండి. సో లెట్ us plunge the real terror. అసలేం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఎందుకు అలాగా అందరూ నన్ను చూస్తున్నారు? ఓ పక్కన ఆ గిరిజన స్త్రీ, మాకు ఆశ్రయం ఇచ్చిన స్త్రీ స్పృహ తప్పి పడిపోయింది. ఆ మగ మనిషి కూడా కనుగుడ్లు పెద్దవయ్యి అలా చూస్తున్నాడు, ఏమిటో అయిపోతుంది అన్నట్టు. ఈ రియాక్షన్ ఒక కొద్ది సెకండ్ల పాటు ఇద్దరిని చూసిన తర్వాత, బయట వాళ్ళ అరుపులు వీళ్ళ అరుపులు విన్న తర్వాత నా పక్కన ఏముందా అని చూశాను. అక్కడ నాకేం కనిపించలేదు. మరి వాళ్ళకేంటి కనిపించింది? నాకెందుకు కనిపించలేదు? నాకు కనిపించని దాన్ని దేన్నో అందరూ ఎలా చూడగలుగుతున్నారు? అప్పుడు నాకు భయం అనిపించింది. నాకు కనిపించని దేన్నో అందరూ చూడగలుగుతున్నారు. అట్లాగే ఎట్లాగా ఈ మిస్టరీ ఏమిటి అసలు అని నా అసిస్టెంట్ వైపు చూశాను. ఆమె గోడకు చేరబడి కూర్చుంది కదండి. ఆ కూర్చున్న మనిషి నా వైపు ముక్కు మొత్తం అంతా కూడాను ఇలా అరచేతులతో మోసుకుని, భయానికి చిహ్నంగా మోసుకుంటాం కదా, ఇలాగ రెండు చేతులు ఒక మొగ్గలాగా పెట్టి ముక్కు దగ్గర నుంచి నోరు మూసేసుకుంటాం చూడండి, అలా గట్టిగా పెట్టేసుకుని నొక్కేసుకుని నన్ను భయంగా చూస్తున్నది. అంటే ఆమెకి కనబడుతుంది. హే ఉమా, ఏం కనిపిస్తున్నది నీకు అన్నాను నేను. ఏం కనిపిస్తుంది నీకు అనేటప్పటికీ ఆమె అలా చూసి చెయ్యిని చాలా నెమ్మదిగా ఇలా పాయింట్ చేస్తోంది. ఆమె చెయ్యిని పాయింట్ చేసిన వైపు నేను చూశాను. నో యూజ్, నాకైతే ఏమీ కనిపించలేదు. ఏమీ అనిపించకపోయేటప్పటికీ నాకు నిజంగా భయం కొద్దిగా నరాల్లోకి ఎక్కుతుంది. అసలు ఏం జరిగిందని అందరూ భయపడుతున్నారు, నాకు కనపడకపోవడం ఏంటి అనుకుని నేను ఇటువైపు రాబోయానండి. అంటే మా అసిస్టెంట్ వైపు రాబోయాను. ఒక అడుగు ఇటువైపు అయిపోయేటప్పటికి అక్కడ ఏదో సెగ తగిలినట్టుగా ఆమె కూర్చున్న చోటుకి నేను వెళ్ళలేకపోతున్నాను. కూర్చున్న చోటుకి వెళ్ళలేకపోతుంటే అది ఇంకా విచిత్రమైన భయం అనిపించింది నాకు. నేను వెళ్ళలేకపోవడం ఏంటి? నేనేమన్నా పిశాచాన్నా? అక్కడ ఏదైనా దేవుడి లైన్ గీస్తే వెళ్ళలేకపోవడానికి? అలాగని చెప్పేసి ఆ ఇద్దరు దంపతులు కూర్చున్న మంచం కేసు ఒక అడుగు వేయబోయాను. అటువైపు కూడా నేను కాలు పెట్టలేకపోతున్నాను. బాగా దోశ కోసం కాలిన పెనం ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ గచ్చు. ఏంటి అంత ఎక్కువగా? అసలు ఎటువైపు వెళ్ళలేకుండా నేను ఏం జరుగుతుంది నాకే అర్థం కాలేదండి. నాకైతే నిజంగా ఏమీ కనిపించలేదు. నాకు కనపడనది ఏదో స్పృహ తప్పిపోయేంతంగా వాళ్ళని భయపెడుతోంది. అది మాత్రం అర్థమైంది. అర్థమైన తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, అసలు నేను ఏం జరిగింది నాకు అని అనుకొని నెమ్మదిగా డోర్ కేసి ఒక అడుగు వేశానండి. ఆ డోర్ అంటే ఏముంది, చిన్నది. నేను సగానికి వంగితే తప్ప బయటికి వెళ్ళలేను. ఎందుకంటే నా ఎంతవరకు అనంటే నా నడుము వరకు ఆల్రెడీ డోర్ ఉందన్నమాట. అంటే అంత వంగి కానీ నేను కిందకే వెళ్ళలేను. సరే, ఏదైతే ఎంపైంది, నేను బయటకు వెళ్తాను అని చెప్పి అనుకునేటప్పటికీ నాకు కలిగిన ఫీలింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను చెప్తున్నానండి. నన్ను ఎవరో డ్రెస్ తాలూకా వెనకాల, ప్యాంటు తాలూకా వెనక పార్టు ఏదైతే బెల్ట్ పెట్టుకుంటామో ఆ పార్ట్ పట్టుకొని నన్ను చాలా గట్టిగా ఒక్క లాగినట్టుగా, లాగడనమాట, ఇంకా ఇసురు ఒక్క లాగినట్టుగా వెళ్ళి ఆ మట్టి గోడకి అవతల వైపు కొట్టుకున్నాను. నేను కొట్టుకుంటే అక్కడ అంతా అవతల వైపు యువతల వైపు అన్నీ లేవండి. నేను వెళ్తున్న దానికి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న గోడకి ఇసిరి కొట్టారు ఎవరో నన్ను.
ఇసిరి కొట్టేటప్పటికి నాకు చాలా గట్టిగా తలకి తగిలింది. అది ఎంత మట్టి గోడైనా కానీ గోడే కదండి, తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది. అంటే గట్టిగా తగిలేసింది. గట్టిగా తగిలిస్తే అమ్మా అన్నాను. అమ్మ అనేటప్పటికి ఇంక లాభం లేదు, ఎట్లాగైనా సరే ఇందులోంచి బయటపడాలి, మొత్తానికి ఏదో సంథింగ్ ఇక్కడ ఈ గుడిసెలో ఉంది అని అనుకున్నానండి. అనుకొని ఏం చేస్తే బాగుంటుంది అని ఒక క్షణం పడిపి లేవడానికైతే ఓపిక రాలేదండి. నడుంకి ఎక్కడ గట్టి తగిలేసింది. నడుంకి ఎక్కడ గట్టిగా తగిలేసి లేవలేక బాధపడుతూ ఆ అమ్మాయి, నా అసిస్టెంట్ ఉంది కదండి, నా అసిస్టెంట్కి నెమ్మదిగా చెప్తున్నాను. నేను నెమ్మదిగా నాకేదైనా హెల్ప్ చేయి, ప్లీజ్ హెల్ప్ మీ అంటున్నాను నేను. ఆ అమ్మాయి ఇదంతా చూసి తను కూర్చుని చోటు నుంచి రావడానికి భయపడుతున్నది. సహజమే కదండి. అప్పటికి మూర్ఛపోయిన ఇంటి ఆవిడ తేరుకుని నన్ను చూసి భయంకరంగా అరిచి మళ్ళీ పడిపోయింది. ఇదేంటిది, నన్ను చూసి భయపడ్డం ఏంటి, నేను అన్న దెయ్యంలో మారిపోయినా ఏంటి, సినిమాలో చూపించినట్టు ఏమైంది నాకు అని అనుకున్నాను. అనుకుంటే ఏదో ఒక పెద్ద సుడిగాలండి, పెద్ద గాలిలాగా, ఒక రకమైన గాలి. ఎంత పెద్ద గాలి అంటే గుడిసెలు లేచి బయటికి ఎగిరిపోయేటంత గాలి. ఆ గాలిలోంచి ఆ గుడిసెని చుట్టుముట్టినట్టుగా ఒక గాలి. ఆ గాలి ఎంత గాలి వేస్తుందంటే ఇంక గడియో గుడిసె బయటికి ఎగిరిపోతుంది అనిపించింది నాకు అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఆ గాలి రూపంలో ఉన్న ఏదో అది నన్ను టార్గెట్ చేసి వచ్చింది. పాపం ఎంత కష్టపడి ఈ గుడిసెని వాళ్ళు కట్టుకున్నారు. అటువంటిది నా వల్ల వీళ్ళందరూ ఇలా ఎందుకు బాధపడాలి, నాకే ఏదైతే అదవని అనుకుని దేక్కుంటూ గుడిసెకి అవతల వైపున తలుపుకి అడ్డంగా పెట్టిన ఒక కర్ర లాంటిది తీసి అవతల పడేసి తలుపుని నెమ్మదిగా తీయాలని ట్రై చేశానండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, తలుపు నేను అలాగ ట్రై చేయటం ఏంటి, తలుపు తెరుచుకోవటం ఏంటి, నన్ను బయటికి ఎవరో లాగి చొక్కా పట్టుకొని, నన్ను ఎవరో లాగి కాలర్ పట్టుకొని నా దేహాన్ని ఈడ్చుకుపోతున్నారు బయటికి. అది ఎంతవరకు ఈడ్చుకుపోతున్నారు అంటే నేనే నమ్మలేనంత ఫాస్ట్గా నా శరీరం బయటికి లాక్కుపోతూ ఉంటే లోపల ఉన్న వాళ్ళు హాహాకారాలు వినిపిస్తున్నాయి నాకు. పెద్ద కేకలు పెడుతున్నారు. ఏంటో అర్థం కాదు, అంత పెద్ద కేకలు పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక నాకు అసలు అంత సెన్స్ కూడా లేదండి. నన్ను గట్టిగా లాగేస్తున్నారు, ఎవరో లాగుతున్నారు, అదృశ్యం, నాకేం కనిపించలేదు. కానీ నా శరీరం మాత్రం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళడం ఏమిటి, ఆ ఇంటికి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మురికి నీళ్ళు, మురికి కాలువ, దాంట్లో నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నారు. మొహం మీదకి పడుతున్న మురికి నీళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్న కోసైన రాళ్ళు, ఇవన్నీ కూడా నాకు గీరేస్తున్నాయి. ఆ షర్ట్ కొంచెం పైకి వచ్చేయడం వల్ల వెనక వీపుకి, నడుం వైపుకి గీరేస్తున్నాయి. తర్వాత నేను అలాగ లాగబడుతూ నాలో బుద్ధి పనిచేయటం మొదలెట్టింది. ఇదేదో నన్ను పట్టుకుని లాగుతున్నప్పుడు ఎటో నన్ను లాక్కుని తీసుకుని వెళ్ళిపోతున్నది. బహుశా ఆ తర్వాత నన్ను తినేస్తుందా, అంటే ఇది క్యానిబలా, నరమాంసభక్షకులా? మరి అదృశ్యంగా ఎలా ఉన్నారు? అలా ఉండరే, వాళ్ళు ఒక జాతి మనుషులు, బతికుండగానే పీక్కు తింటారు. ఇలాగ గాలిలాగా రావడం, గాలిలాగా నన్ను బయటికి పట్టుకుపోవడం జరగదే. ఇలా నన్ను ఈడ్చుకెళ్ళిపోతున్నదంటే ఇదేదో క్షుద్రశక్తి, లేదా చెడు శక్తి, లేదా చెడు గాలి ఏదో అయ్యి ఉండొచ్చు. ఇది నెగిటివ్ ఫోర్స్ అయినప్పుడు నా దగ్గర ఉన్న పాజిటివ్ ఫోర్స్తో ఎందుకు ఎదుర్కోకూడదు అని అనుకున్నాను నేను. ఒకే ఒక్క క్షణం అనమాట. నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చి ఎంత ప్రేమగా పెంచారు నన్ను, ఎంత బాగా పెంచారు, ఎంత హాయిగా ఉండాలనుకుని నా జీవితం గురించి కలలు కన్నారు. నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అహరహం తల్లిదండ్రులు ఇద్దరు కూడా, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. మా నాన్నగారు నాకు ఎన్నో రకాలైనటువంటి విజ్ఞానాన్ని, తెలివిని, చదువుని, తర్వాత నేను అడిగిందల్లా లేదనకుండా కాదనకుండా ఇస్తూ పెంచుతున్నారు. దేనికి ఇంత నాకు స్వేచ్ఛనిచ్చారు? ఇంత స్వేచ్ఛనిచ్చి వాళ్ళు తప్పు చేశారా? లేదు, తప్పు చేయలేదు. అలాంటి ఫీలింగ్ వాళ్ళకి రావాలి, వచ్చింది అని అంటే నాకు ఏదైనా అయితేనే వస్తుంది. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా మా వాళ్ళు అనుకుంటారు, అమ్మాయికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి తప్పు చేశామేమో అని. వాళ్ళ నిర్ణయం తప్పని, నేను తప్పుగా నడుచుకున్నానని నేను ఎందుకు అనిపించుకోవాలి? అక్కడ పౌరుషం వచ్చింది నాకు. మళ్ళీ నేను మా నాన్నగారి మొహం చూడలేనేమో,
అనుకోగానే నాలోని పిచ్చి తెగింపు వచ్చిందనమాట, చావు తెగింపు. ఎట్లాగైనా సరే ఈ నెగిటివిటీ ఏమిటో చూడాలి, ఈ నెగిటివ్ ఫోర్స్ ఏమిటో చూడాలి, నన్ను ఎత్తుకుపోతున్నది ఏమిటో చూడాలి, అది మృత్యువా, మృత్యువు ఇలా చేస్తుందా ఇక్కడ అంటే ఎవరికైనా షెల్టర్ ఇస్తే వాడిని చంపేస్తుందా, అలా ఎందుకు జరుగుతాయి, అలా జరగదు. మొత్తానికి ఇక్కడ ఏదో ఇది కర్స్డ్ విలేజ్, దేనికో తెలియదు, మరి నాకు తెలియదు. ముందు నేను ప్రాణాలతో ఉంటే కదా ఈ కథ ఎవరికైనా తెలియడానికి. మా నాన్నగారికి ఇలాగే నేను వదిలేశానంటే మా ఇంటికి నా డెడ్ బాడీ కూడా వెళ్ళదు. ఇది కాదు పద్ధతి. పోనీ నేను ఘోస్ట్ హంటింగ్లో చనిపోయాను అనుకోండి, అదొక రకమైన తృప్తి ఉంటుంది. ఏదో పిశాచాలను పట్టుకోవాలనుకుని అటు శక్తిని తక్కువ అంచనా వేసి ఈవిడ బలైపోయింది అనుకుంటారు. రోడ్ యాక్సిడెంట్లో పోతే అదొక దారి. ఆ రెండూ కాకుండా ఇదేంటిది అని అనుకున్నాను. నాలో తెగింపు స్టార్ట్ అయ్యి నేను అతి భద్రంగా బ్రాలో దాచుకున్నటువంటి మ్యాజిక్ క్రిస్టల్ ఒంటికి తగులుతోందనమాట. ఒంటికి తగులుతున్న దాన్ని రెండో చేత్తో తీసుకునే అవకాశం కూడా లేదు. ఎట్లా పడితే అలా ఎడాపెడా ఈడ్చుకుని వెళ్ళిపోతుంది అదేదో. కానీ ఇది లాభం లేదని చెప్పేసి సర్వశక్తులు కేంద్రీకరించి నా రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, చేయి పట్టుకుని లాగట్లేదు. నాకు ఊపిరి అందక దగ్గొచ్చేస్తున్నది. ఎందుకంటే వెనకాల కాలర్ పట్టుకుని, నా షర్ట్ కాలర్ పట్టుకుని లాక్కొని వెళ్తున్నది. అటువంటప్పుడు షర్టు బటన్స్తో సహా ముందుకు వచ్చేస్తుంది కదా. ముందుకు వచ్చేసి కొంత భాగం నడుము, కొంత భాగం కడుపు గాయాలు అవుతున్నాయి. దానికి తర్వాత నా రెండు చేతులు కొట్టుకుపోతున్నాయి. మోకాళ్ళు అంటే మోచేతుల దాకా మడుచుకున్నాను షర్టు, ఫుల్ హ్యాండ్స్. నేను హాఫ్ హ్యాండ్స్ వేసేదాన్ని కాదు, ఫుల్ హ్యాండ్స్ షర్టు మోచేతుల దాకా మడుచుకున్నది. పైకి లేచిపోయి మోచేతులు కొట్టుకుపోతున్నాయి. ఆ బాధని పంటి బిగువన భరించుకొని ఎలాగైనా ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలని మనసులోని గట్టిగా నిర్ణయానికి వచ్చి ముందు మా నాన్నగారిని తలుచుకున్నా. ఆ తర్వాత శక్తి వచ్చింది. తర్వాత గురువుని తలుచుకున్నా, నమ్మకం వచ్చింది. ఆ తర్వాత స్వామిని తలుచుకున్నా, ధైర్యం వచ్చింది. ఇలా జరుగుతూ ఉండగా నన్ను అది కిలోమీటర్లు లాక్కెళ్ళిపోయిందండి. మొత్తం రక్తం మామూలు రక్తం కాదండి అది. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బట్టలు తడిగా ఉంటున్నాయి, ఆల్రెడీ తడిసిపోయిన బట్టలే. కానీ తగిలిన గాయం మీద ఏదైనా పడి రేగితే కలిగే నరక బాధ ఉంటుంది కదండి, ఆ బాధ వల్ల అనుకుంటున్నాను నేను నాకు బాగా రక్తస్రావం అవుతుందని అనుకుంటే, అది ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఆ చేతుల్ని మెల్లిగా, ఆ చేతులు ఏంటంటే షర్టు గట్టిగా లాగడంతో చేతులు దగ్గర ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా టైట్ అయిపోయింది. అది టైట్ అయిపోయి చేతులు కదిలించలేకపోతున్నాను. ఇది లాభం లేదని చెప్పి లోపల దాచుకున్నటువంటి మ్యాజిక్ క్రిస్టల్ నెమ్మదిగా ఒక చెయ్యి మాత్రం, కుడి చెయ్యి మాత్రం మెల్లిగా చొక్కాలోకి పోనిచ్చి ఆ క్రిస్టల్ అంచు తగిలింది చేతికి. అదే సందు కదా అని చెప్పి గట్టిగా పట్టుకున్నాను, 2 వేళ్లతోటి 3 వేళ్లతోటి గట్టిగా పట్టుకునేటప్పటికీ అది చేతిలోకి వచ్చేసింది. చేతిలోకి రాగానే నన్ను ఈడుస్తున్నటువంటి శక్తి తాలూకా ఫోర్సు స్లో డౌన్ అయిందండి. స్లో డౌన్ ఎప్పుడైతే అయిందో ఇంకా నా మీద నాకు పట్టు రావడం మొదలైంది. అక్కడే పడిపోయి ఉన్నాను కదండి, నేను అంత వేగం లేవలేను. ఇదేం సినిమా కాదు వెంటనే లేచి పరిగెత్తడానికి. నా కాళ్ళు చేతులు మొత్తం కొట్టుకుపోయి ఉన్నాయి. చావుకి బతుక్కి మధ్య అల్లాడుతున్న దాన్ని గబుకంగా ఎలా లేవగలుగుతాను? లేవలేను. అలాగని చెప్పి నా చావు బోడిపంగలో రాసిందా? లేదు, అలా చావడానికి కాదు నేను వచ్చింది. నా పని మీద నేను వచ్చాను, దీనికి నేనెందుకు దొరకాలి అని అనుకుని నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించాను. నడుము దగ్గర కరకరకరమని సౌండ్ వచ్చింది. అక్కడ ఎముకలే విరిగిపోయాయో నాకు అలా అనిపించిందో, ఆ బాధకి నాకు తెలియదు. ఏదైతే అదే అవుతుందని చెప్పి నెమ్మదిగా కూర్చోవడానికి ప్రయత్నించాను. కుడి చేతిలోని పూర్తిగా పిడికిట్లో ఉంది మ్యాజిక్ క్రిస్టల్. దాంతో నేను అనుకున్నటువంటి స్తోత్రం, మా బీజాక్షరాన్ని జపించడం మొదలుపెట్టాను. స్తోత్రాలు ఆ టైంలో గుర్తురావు, ఏకబీజాక్షరి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. అది తలుచుకోవడం మొదలుపెట్టి నా చుట్టూ నేను ఒక తంత్రం చేయడం మొదలుపెట్టాను. నన్ను అది ముట్టుకోకుండా తంత్రం చేయడం మొదలుపెట్టాను. అది అక్కడ ఆ తంత్రం చేసి బొటన వేలితోటి చుట్టూరు తడి మట్టిలో గీయడం మొదలుపెట్టాను. చిమ్మ చీకటి, దేవుడు అసలు ఏమీ కనిపించడం లేదు. చుట్టూరు గీయడం మొదలుపెట్టాను. ఆ దారిలో పాము ఉంటే నన్ను కరిచిందంటే చచ్చిపోతాను. జస్ట్ యూ కెన్ ఇమాజిన్. అలాగే ఆ దారిలో నల్లతేలు ఉంటే కుడితే ఆ చేయి చచ్చిపడిపోతుంది. దిస్ వన్ ఆల్సో యూ కెన్ ఇమాజిన్. అలాంటిది చావు తెగింపు అంటారండి దాన్ని. ఇక చావు దగ్గరకు వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు మనిషికి ఒక విధమైన తెగింపు వస్తుంది. ఆ తెగింపులో మనిషి గెలిచాడా బతికేస్తాడు,
ఓడాడా పాడెక్కేస్తాడు అంతే. ఆ చావుకి బ్రతుక్కి మధ్య ఒకే సెకండ్ ఆలోచన అంతే. తెగించాలంతే. తెగిస్తే ఏది పోదు, అన్నీ మనతోనే ఉంటాయి. ఆ తెగింపుతోటి జాగ్రత్తగా నా చుట్టూ సేఫ్టీ సర్కిల్ గీసుకోవడం మొదలు పెడుతుంటే దారిలో ఏవో కోసైన వస్తువులు, కోసైన రాళ్ళు, బొటన వేలు సగానికి పైన తెగిపోయింది. రాసేసుకుని విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగ మొత్తం అంతాను నా కంటికి కనిపిస్తుంది అనమాట. అది సాధన చేసే వాళ్ళకి కనపడుతుందండి. అదొక ఆరెంజ్ కలర్ వలయంలాగా అలాగ రౌండ్ అవుతుంది. ఆ రౌండ్ పూర్తయ్యే వరకు నేను ఆ వేలుని డ్రాప్ చేయడానికి వీల్లేదు, లిఫ్ట్ చేయడానికి వీల్లేదు. అలా రాస్తూ ఉండవలసిందే. అది కంటిన్యూ చేసి మొత్తం నా చుట్టూ వేసుకుని ఉన్న తర్వాత అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. ఒక నిమిషం కూర్చున్న తర్వాత పెద్ద పెద్ద కేకలు, అరుపులు ఆ గుడిసె ఏరియాల్లోంచి వినిపిస్తున్నాయి. అంటే నా గురించి వాళ్ళు అరుస్తున్నారు. నన్ను అక్క అక్క అని అరుస్తూ టార్చ్ లైట్లు పట్టుకుని బయలుదేరారు కుర్రాళ్ళు ముగ్గురును. వాళ్ళని రావద్దు అని గట్టిగా అరిచాను నేను. మీరు ఇటు రావద్దు అని గట్టిగా అరిచాను. కానీ వాళ్ళకి వినపడడం లేదు. అంత దూరం వచ్చాను నేను. ఇంకా వాళ్ళ తాలూకా టార్చ్ లైట్కి నాకు కనిపిస్తోందండి. కనిపిస్తుంటే ఏం చేయాలా అని ఆలోచించి గట్టిగా ఉన్న శక్తి అంతా, అసలు శక్తే లేదు, చాలా వరకు నాలో ఉన్న ఫిజికల్ ఎనర్జీ అంతా కూడా స్మాష్ అయిపోయింది. అయినా కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళని ఇది చూసిందంటే ఆ కనపడని వాళ్ళని చూసిందంటే ఏదో ఒకటి చేస్తుందన్న ఉద్దేశం మీద గట్టిగా లేని ఓపిక తెచ్చుకొని అరుస్తుండి రావద్దు ఇటు రావద్దు అని గట్టిగా అరుస్తున్నాను. అదిగో అక్క గొంతు అన్నది వినిపించింది. వద్దు రావద్దు అని గట్టిగా అరుస్తున్నాను. రావద్దు అంటే అప్పటికే ఆలస్యం అయిపోయిందండి. అప్పటికి ఒక అబ్బాయి ముందుకు వచ్చేసి నన్ను లొకేట్ చేసేసాడు. అంటే టార్చర్ వేసి చూశాడు అనమాట. నన్ను లొకేట్ చేశాడు. అదిగో అక్క అన్నాడు. అదిగో అక్క అనేటప్పటికీ మరుక్షణం ఆ అబ్బాయి చాలా ఫాస్ట్గా పైకి ఇలా విసిరి కొట్టబడ్డాడండి. ఇది ఫేక్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, మీ ఇష్టం. ఒక్కసారిగా విసిరి కొట్టబడ్డాడు. చీకట్లో నాకేం కనిపించలేదు. కానీ పైకి వెళ్తున్నటువంటి టార్చ్ లైట్ వెలుగు, అంటే పైకి వెళ్తున్నటువంటి టార్చ్ తెలుక ఫోకస్ అండ్ ఆ మనిషి పెట్టిన కేక, దీన్ని బట్టి అనుకున్నాను, అబ్బాయిని విసిరి కొట్టినట్టుంది, అయ్యయ్యో ఎక్కడ పడిపోతాడో అనుకుని ఇంకెవరు రావద్దు, ఇటువైపు రావద్దు అని గట్టిగా అరుస్తున్నాను. ఆ అబ్బాయి అరుపు కూడా తోడేటప్పటికి మిగతా వాళ్ళు కూడా వచ్చేయడం మొదలెట్టారండి. ఇంకా నా మాట ఎవ్వరూ వినిపించుకోవడం లేదు, నన్ను అసలు పట్టించుకోవడం లేదు. అక్క ఎక్కడున్నావు అని 3-4 టార్చులు ఫోకస్ అవుతున్నాయి. వచ్చేస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అటాక్ చేయబడ్డారండి, ఇన్క్లూడింగ్ అమ్మాయితో సహా అటాక్ చేయబడిన తర్వాత ఒక 10 నిమిషాల బేభత్సం తర్వాత ఎవరి గొంతు నాకు వినిపించలేదు. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే మొత్తం అందరూ చచ్చిపోయారేమో అనుకున్నానండి. అంటే అది చంపేసిందేమో అనుకున్నాను నేను. అది చంపేసి ఉంటుంది, ఖచ్చితంగా చంపేసి ఉంటుంది. నన్ను సేవ్ చేయడానికి వచ్చి వీళ్ళందరూ చచ్చిపోయారా? అసలు ఇది సినిమావా, జీవితమా? అసలు ఎందుకు వచ్చాము మేము? ఎందుకు ఇక్కడికి వచ్చాము? ఇక్కడికి రాకుండానన్నా ఉండాల్సిందే. అలా రోడ్డును పడిపోతుంటే తడిసిపోతాం తప్ప ఇంకేం పోతాము? ఎందుకు ఇక్కడ ఆగాము? బహుశా కర్మ అంటే ఇదేనేమో అని రకరకాలుగా అనుకొని, మీరు నమ్మలేరండి, మనిషికి ఒక అపరాధ భావన, గిల్టీ ఫీలింగ్ అనేది వచ్చేస్తుందండి. మరొకరి బాధకి మనం కారణమయ్యాము అనే ఫీల్ వచ్చేటప్పటికి నిజాయితీ ఉంటే అప్పుడు మనని కాల్చే ఆ ఫీలింగు చచ్చిపోయిన తర్వాత మన శవాన్ని కాల్చిన దానికన్నా ఎక్కువ కాలుస్తూ ఉంటుంది. అయ్యో 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి, నలుగురు 4 నిండు ప్రాణాలు నా వల్ల బలైపోయాయి. ఏంటి అది ఏమైనా చేసిందా ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులకు నేనేం సమాధానం చెప్తాను? ఎంత మేము అన్నీ రాసుకుని రాతకోతలు చేసుకుని బయలుదేరినా కానీ అది తప్పు. అది నా గురించి అలా జరిగిపోవడం ఏంటి చెప్పమా అని చెప్పేసి ఒకసారి ఆ నిశ్శబ్దంలోనే నా మతి పోయింది. మతి పోయి బుర్ర పనిచేయడం తాత్కాలికంగా స్టాప్ అయిపోయింది. మెదడు వర్క్ చేయడం ఆగిపోయి వీళ్ళు చచ్చిపోయారా? ఎవరు లేరా నా కోసం వచ్చి నా కోసం చచ్చిపోయారా అని ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఫీలింగ్, ఆ అపరాధ భావన నన్ను కాల్చడం మొదలుపెట్టింది. దాంతో ఏం చెయ్యాలి అర్థం కానప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నేను అలాగే అతి గట్టిగా అన్నమాట నోరు తెరిచి ఎంత గట్టిగా నేను అరవగలను అంత గట్టిగా, మొత్తం గట్టిగా సౌండ్ వస్తూ అడవంతా ప్రతిధ్వనించేలాగా, ఆ ఊరంతా ప్రతిధ్వనించేలాగా గట్టిగా ఏడుస్తున్నానండి. అంటే నిస్సహాయత అన్నమాట, అది హెల్ప్లెస్నెస్.
ఇంకా నేనేం చేయలేను. నాతో పాటు వచ్చిన టీం అందరూ నా వల్ల చచ్చిపోయారు. నన్ను సేవ్ చేద్దాం అనుకుని వచ్చి వాళ్ళకేదో అయిపోయిందని ఒక రకమైన గాబరా పుట్టేసింది నాకు. గాబరా పుట్టేసి ఆ టెన్షన్లోనే ఎంత గట్టిగా ఏడుస్తున్నాను, ఎంత గట్టిగా అరుస్తున్నాను, చేతులతో నేలను కొట్టేస్తున్నాను, చేతికైన గాయాలు కానీ ఒంటికైన ప్యానిక్ అయిపోయి హిస్టరిక్గా తయారయ్యాను నేను. ఒక 5 నిమిషాలు నేను ఆ టీంకి లీడర్నని కానీ, నన్ను నమ్మి వాళ్ళు వచ్చారని కానీ, అసలు ప్రమాదం జరిగిందో లేదో తెలుసుకోకుండా నేను ఎందుకు ఏడుస్తున్నానని కానీ, దేర్ ఈజ్ నో లాజిక్ అండ్ దేర్ ఈజ్ నో మీనింగ్ అండ్ దేర్ ఈజ్ నో థాట్, మీనింగ్ఫుల్ థాట్స్ ఆల్సో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ఫుల్ థాట్స్. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఏదో అయింది అంతే. నన్ను పిలుచుకుంటూ వచ్చారు వాళ్ళు, తర్వాత వాళ్ళు అటాక్ అయ్యారు, ఏదో అయ్యింది, ఆ కనపడని ఏదో వాళ్ళని ఏదో చేసింది అన్న ఉద్దేశంతో నేను ఎంత నరకం అనుభవించాను అని అంటే, విపరీతంగా ఏడుస్తున్నాను, నేలను చేతికి కొట్టేస్తున్నాను, కింద మట్టి తీసి తల మీద పోసుకుంటున్నాను, ఒక రకమైన హిస్టరిక్గా ప్యానిక్ అయిపోయి అరుస్తున్నాను, అరుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అరుస్తూ పిలుస్తూ అరుస్తూ అలా ఉన్నాను. కానీ ఆ సర్కిల్లోంచి అయితే నేను బయటికి రాలేదు, అందులోనే ఉన్నాను. కొంచెం సేపు అయిన తర్వాత ఏదో నోటి దగ్గర పాకుతున్నట్టు అనిపిస్తే ఇలా అనుకున్నానండి. ఇలా అనుకుంటే నా నోటికి నా రక్తమే తగిలి ఉప్పగా నీచు వాసనతో తగిలిందండి. ఓహో, చేతులకి ఏవో గాయాలైనట్టున్నాయి, తగిలింది అనుకున్నా. అనుకునే సరే వాళ్ళందరికీ జరిగిన ఇబ్బంది కంటే నాకు ఎక్కువ ఏంటి అని అనుకుని ఒక నిమిషం తర్వాత నాలో బుద్ధి మళ్ళీ పనిచేయడానికి ఉద్యుక్తమైందండి. ఎలాగైనా కొంతసేపటికి మానవ సహజమైనటువంటి బేలతనము, భయము ఇవన్నీ తగ్గుతాయి కదా. తగ్గిన తర్వాత నిజంగానే నాలో ఉన్నటువంటి సాధనాశక్తి ఏదైతే ఉందో అది మేలుకుంది. ఎందుకు నేను భయపడుతున్నాను, ఎందుకు ఇలా అరుస్తున్నాను, ఎందుకు ఇలా ప్యానిక్ అవుతున్నాను, ఎందుకు ఇలా హిస్టరిక్గా మారిపోయాను, ఈ చెత్త అంతా మీదనేసుకుంటున్నాను, ఎందుకు ఈ చెత్త అంతా నేను నెత్తిన పోసుకుంటున్నాను, మట్టి తీసి ఇలా నెత్తిన పోసుకుంటున్నానండి, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాను. ఎందుకు నేను ఇలా ఏడుస్తున్నాను? వాళ్ళు డెడ్ బాడీస్లో ఏ ఒక్కటైనా నేను కళ్ళతో చూసానా? చూడలేదు. పోనీ వాళ్ళ కాళ్ళ చేతిలో విరిగిపోయి కొట్టేసుకుంటున్నారన్నది చూసానా? చూడలేదు. అలాగే వాళ్ళు నా గురించి వచ్చి పడిపోయింది, ఆ దెయ్యం పీక్కు తినేయటం నేను చూసానా? చూడలేదు. అసలు ఆ దెయ్యమా ఏమిటో తెలియదు. మరి ఏమీ తెలియని దానికి నేను ఎందుకు ప్యానిక్ అవుతున్నాను? ఇది లీడర్కి ఉండాల్సిన లక్షణం కాదు. నేను స్వతహాగా ఉండే ఆడ లక్షణాన్ని ఇక్కడ వదిలిపెట్టాలి. ఇది లాభం లేదు, దీని సంగతి ఏదో నేను చూడాలి. నాతో పాటు వచ్చిన నా వాళ్ళని ఇంత హింసిస్తుందా అది, దాన్ని ఊరికినే వదలాలా అని అనుకున్నాను. ఊరికినే వదలాలా? నేను వదలను. ఊరికినే ఇక్కడి నుంచి చేతులు ముడుచుకుని వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను. ఆ పిశాచో, దెయ్యము, భూతము ఏదుందో అది, దాని తాలూకా బాధల్ని నేను ఓర్చుకుని ఉండాలా? ఉండను. అలాగే తెల్లారే వరకు నా ప్రాణాలు కాపాడుకోవటానికి అందరినీ బలి చేయాలా? నేను చెయ్యను. ఇలా అనుకుంటున్నానండి. అనుకుని నాకు నేను సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకోవడం ఐ వాజ్ స్టార్టెడ్. ఏం చేయాలి? అంతే కదండి ముందు చేయాల్సిన పని. యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ ప్రొఫెషనల్ ఘోస్ట్ హంటర్ నేను అలా చేయకూడదు. అంత ప్యానిక్ అవుతున్నానంటే దానికి కారణం బికాజ్ ఆఫ్ లేడీ. నేను స్త్రీని కాబట్టి సహజమైనటువంటి స్మూత్ ఫీలింగ్స్ తోటి, సహజమైన మాతృభావంతో ఏడుస్తున్నాను నేను. వాళ్ళకి ఏంటైంది, నన్ను నమ్మొచ్చారు అని. ఒక క్షణం, ఒక 10 నిమిషాలు, పావుగంట కాదండి, అర్ధగంట అలాగ సఫర్ అయిన తర్వాత నాలో బుద్ధి పనిచేయడం మొదలుపెట్టి నాలో ఏడుపు కంట్రోల్ చేసుకున్నాను. కంట్రోల్ చేసుకుని చిచి, లీడర్ చేయవలసిన పని ఇది కాదు, ఏడవకూడదు, ఏమైంది, ఏది కళ్ళతో చూడకుండా నేను ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నానో, నాకు ఏమైనా పిచ్చా మెంటలా, ఏమైంది అసలు, ఇది కాదు, దీనికి ఏదో మార్గం ఉంటుంది, ఆలోచిద్దామని చెప్పి నన్ను నేను కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా తిరిగి మానసికంగా శక్తి పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ నిశ్శబ్దాన్ని ఎంచుకున్నాను. ఎంత నిశ్శబ్దంగా వీలైతే అంత నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం చేయడం మొదలుపెట్టానండి. ఇటువంటి సిట్యుయేషన్స్లో, ప్రమాదకర సిట్యుయేషన్స్లో ఎదుర్కొన్నప్పుడు కానీ, లేకపోతే ఇరుక్కున్నప్పుడు కానీ, మనకు మనమే ఏదైనా ఒక ఫిజికల్ యాక్సిడెంట్లో ఇరుక్కున్నప్పుడు కానీ మనకు ముందున్న భయం పావుగంట తర్వాత ఉండదండి. జస్ట్ మీరు ఆలోచించండి, అర్థమవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, తప్పించుకొని ఎలా వెళ్ళగలం అనే ఆలోచన మనలో వస్తుంది. దట్ ఈస్ ద లైఫ్. వస్తుంది, తప్పకుండా వస్తుందండి. అలాంటి ఫీలింగే నాకు వస్తుంది. దాన్ని బిల్డప్ చేసుకోవడానికి, దాన్ని 100% చేసుకోవడానికి ఎంత రక్తం పోయిందో తెలియదు, నాకు స్పృహ పోతుందో లేదో కూడా నాకు తెలియదు. అంచేత నన్ను నేను అంచనా వేసుకోవడానికి నేను ఆ సమయాన్ని వినియోగించుకుని నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ, నాకు నేను బూస్టప్ చేసుకుంటూ, నన్ను నేను ఓదార్చుకుంటూ, నన్ను నేను శక్తి చేసుకుంటూ, ఇంకెవ్వరు లేరు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నీతో 100,000 కాళ్ళు
ప్రయాణాలు మొదలు పెడతాయి. నీతో వందలాది మంది నడవచ్చు, వేలాది మంది నడవచ్చు, లక్షలాది మంది నడవచ్చు, ఒక్కరూ ఉండకపోవచ్చు. బట్ 2 కాళ్ళు మాత్రం నీతోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఏంటా 2 కాళ్ళు అంటే దట్ ఈజ్ యూ. నువ్వు మాత్రమే నీకు మిగులుతావని మా నాన్నగారు తరచూ చెప్తుండేవారు. అది ఆ విషయం నాకు మనసులో తలుచుకుని ఆయనకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని నాకు నేను పికప్ చేసుకుని నేను తేరుకోవడానికి ఇంచుమించు 20 to 25 minutes పట్టింది, మేబీ అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే వాచీలు ఇవేవి కనిపించడం నాకేం అసలు తెలియట్లేదు. ఏమీ కళ్ళు తేలిపోతున్నాయి, టైం ఎంత అయిందో తెలియదు. ఈ బీభత్సం అంతా ఎంతసేపు కొనసాగిందో అంచనా వేసుకునే మానసిక స్థితి అప్పుడు లేదు. మెల్లిగా నన్ను నేను నార్మల్ కండిషన్లోకి, అంటే బతికి ఉన్న పొజిషన్లోకి, మెంటల్గా ఫ్రీగా ఉన్న కండిషన్లోకి నన్ను నేను తెచ్చుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. ఆ విధంగా మొత్తం నన్ను నేను సెట్ చేసుకున్నాను. ఈలోపు గాలి మొదలైందండి. అంటే మళ్ళీ బీభత్సం ప్రారంభం కాబోతోంది. రాబోయే తుఫానికి సూచన ఈ గాలి. అంటే క్లైమేట్కి సంబంధించిన తుఫాన్ కాదు, పిశాచానికి సంబంధించిన తుఫాను. ఇందాక అలాగే వచ్చి నన్ను బయటికి లాక్కెళ్ళింది. ఇప్పుడు అదే తుఫాను వీళ్ళని లాక్కెళ్తుందా? కుదరదు. ఇది జరగనివ్వను. ఎలాగైనా నన్ను నేను కాపాడుకుని ఈ ఊరు నుంచి మేము ఉదయం పారిపోతాం అని 100% నాకు నేను ఫిక్స్ చేసుకుని గట్టి నిర్ణయానికి వచ్చానండి. అదే మానసిక బలం, ఆత్మబలం అంటే అదే. గట్టిగా వచ్చిన తర్వాత లేవడానికి ప్రయత్నం చేశాను. బట్ కాళ్ళు, చేతులు, నడుము సహకరించలేదు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అసలు ఏదీ సహకరించలేదు. నేనేమి చేయడానికి అవకాశంగా లేదు. నేను లేవలేకపోతున్నాను. బట్ నాకు నడుము విరిగిందా, తొడ ఎముక విరిగిందా, తొంటి ఎముక విరిగిందా, కాళ్ళు విరిగాయో తెలియదు. బీభత్సమైన నొప్పి వస్తుంది ఒళ్ళంతాను. తర్వాత కాస్త మొహం మీద పడుతున్న జుట్టుని, ఇందాక నేను మీద పోసుకున్న మట్టిని తుడుచుకోవడానికి చెయ్యి లేపబోయాను. చేతులు సహకరించట్లేదు. ఇది ఏమైనా దుష్ట పిశాచి తాలూకా లెక్క, లేకపోతే నాకు ఆ స్థితిలో డ్యామేజ్ అయిందా, అది కూడా నాకు అర్థం కాలేదు. అలాగే ఎప్పుడైతే నేను లేవలేకపోయానో మళ్ళీ నాలో భయం పాదుకోవడం మొదలైంది. గాలి వేగం క్షణానికి పెరుగుతోంది. ఆ గాలిలో ఆకులు చేస్తున్న చప్పుడు వస్తుంది. ఇలా జరుగుతున్న ఈ బీభత్సంలో రాత్రివేళ చిన్నగా మొదలయ్యాయండి సూది చినుకులు. దీన్నే దరిద్రం అంటారేమో. అంటే దేన్ని మనం అధిగమించడానికి వీలు లేని ఊబి, భయమే పెద్ద ఊబి. అందులో కూరుకోవడానికి తిరిగి రంగం సిద్ధమైందండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న బోడిపంగా ఆ రాత్రి ఏం జరిగింది అనేది. ఇది తర్వాత ఏం జరిగింది, నేనేం చేశాను, ఏమైనా చేయగలిగానా, లేక ఊరి వాళ్ళు సహాయపడ్డారా, ఆ బీభత్సమైన కండిషన్లోంచి నేను ఎలా బయటకు వచ్చాను, నా వాళ్ళని ఎలా కాపాడుకుని తెచ్చుకున్నానా, లేకపోతే ఎవరినన్నా పోగొట్టుకున్నానా, ఎవరైనా డ్యామేజ్ అయిపోయారా, ఏం జరిగింది, నాకేం జరిగింది, అసలు అది ఏమిటి తెలుసుకోవాలంది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఎదురు చూడాల్సిందేనండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అట్లాగే మీరు నిజం అనుకున్నా, అబద్ధం అనుకున్నా, ఫేక్ అనుకున్నా, ఇంకేమనుకున్నా లీస్ట్ బాదర్డ్ అబౌట్ దాట్. ఎందుకంటే అనుభవించిన వాడికి మాత్రమే అందులో విషయాలు తెలుస్తాయి. సో తప్పకుండా మన ఛానల్స్ని ప్రోత్సహిస్తారని, ట్రూ హర్రర్ని ఎంజాయ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని ఫైనల్ పార్ట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటే దెన్ బై బాయ్.